హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ కేశవ్. ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి చేసేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ఒక చిన్న గ్రామంలో లహరి మరియు రమ్య అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. లహరి చాలా సమర్థవంతమైన అమ్మాయి. తన గోపమైన విధానంలో ఉండేది. ఆమె ఎప్పుడు తన ప్రయోజనాలు మాత్రమే గుర్తించేది. ఆమెకి ఎవరు చెప్పిన మాటలు వినాలని అనిపించేది కాదు. అందరితో తక్కువ మాటలు మాట్లాడేది. అయితే రమ్య మాత్రం చాలా బంధమైన వ్యక్తి. ఎప్పుడు ఇతరులను ప్రశంసించడం, వారికి ఏదైనా సాయం చేయడం ఆమె స్వభావం. ఒకరోజు గ్రామంలో పెద్ద ఉత్సవం కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నారు. ఆ ఉత్సవంలో పలు కార్యక్రమంలో ఆటలు మరియు ప్రదర్శనలు ఉండవలసి ఉండేది. ఇంకా గ్రామంలో పెద్దవారు వీరిద్దరిని పిలిచి ఈ ఉత్సవం కోసం ఒక టీమ్ గా ఎంపిక చేశారు. మొదట లహరి సర్వసాధారణంగా ఉత్సాహంలో పాల్గొనడానికి ఇష్టపడలేదు. కానీ ఇందులో నాకు ఏమి చేసావు, నేను నా పని చేయగలుగుతాను అని ఆలోచించింది. రమ్య మాత్రం ఈ ఉత్సవంలో పాల్గొనాలని, అన్నిటినీ కలిపి విజయవంతంగా చేయాలని అనుకుంది. ఆమె లహరితో మాట్లాడి, నేను విశ్వసిస్తున్నాను, మనం ఈ ఉత్సవం ఎంతో బాగా చేయగలము. మనం కలిసి పని చేస్తే అది ఎంతో గొప్ప అవుతుంది అని చెప్పింది. లహరి మొదట మాత్రం అనుమానం పెరిగిన రమ్య యొక్క నిబద్ధత మరియు ఆత్మవిశ్వాసాన్ని చూసి ఆమె కూడా ఒక దారిలో చేరింది. ఇద్దరు కలిసి కృషి చేసి ఉత్సవాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించారు. ఇంకా ప్రదర్శనల, సాంస్కృతిక కార్యక్రమంలో, పంచాయతీ మీటింగ్స్, ప్రతి కార్యక్రమంలో వారు ఎంతో ఆసక్తితో పాల్గొన్నారు. కానీ ఈ ఉత్సవంలో సర్వశ్రేష్టమైన విషయం వారి ఏకాగ్రత పని చేయడమే. రమ్య మరియు లహరి ఒకటి అయ్యి పని చేశారు. వారు స్వార్థం లేకుండా కేవలం సమాజం కోసం పనిచేశారు. ఈ ఉత్సవం వారి బంధాన్ని మరింత బలోపేతం చేసింది. ఇంకా తర్వాత వీరు మంచిగా పనులు చేశారని గ్రామంలో ఉండే పెద్దవారు, చిన్నవారు, పేదవారు వీరిని చాలా అభినందించారు. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ వాయిస్ ఆఫ్ కేశవాన్ని. థ్యాంక్ యూ.